నమస్కారం అండి. నేను మీ న్యూరాలజిస్ట్ డాక్టర్ కీర్తి తేజ బొమ్మకంటి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఎట్ జెమ్కేర్ పాలోమి ఏసో నగర్ బ్రాంచ్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ న్యూరలాజికల్ డిసీజ్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ పక్షవాతం. అసలు బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ పక్షవాతం అంటే ఏంటి? మన బ్రెయిన్కి బ్లడ్ సప్లై డిస్టర్బెన్స్ అయినప్పుడు. అందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి, బ్రెయిన్కి సప్లై చేసే బ్లడ్ వెజిల్లో బ్లడ్ క్లాట్ రావడము, బ్లడ్ సప్లై లేక బ్రెయిన్ అనేది చచ్చిపోతుంది. అలానే బ్రెయిన్లో సప్లై చేసే బ్లడ్ వెజిల్ పగిలిపోతే అది బ్లీడ్, హెమరేజ్ అవుతుంది. అప్పుడు కూడా బ్లడ్ సప్లై సరిగ్గా లేక ఆ బ్రెయిన్ ఆ పార్ట్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోతుంది. ఎందుకంటే మనకి రొటీన్గా డయాబెటీస్ అంటే షుగర్, మధుమేహం, లేదా బీపీ, రక్తపోటు, అలానే కొలెస్ట్రాల్, అధిక కొలెస్ట్రాల్, బాడీలో కొవ్వు పేరుకపోవడం, దీంతో పాటు మనం తీసుకునే అలవాట్లు, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్, ఇవన్నీ కారణాల వల్ల అలానే స్ట్రెస్ పెరగడం మూలంగా చాలామందికి బ్రెయిన్ స్ట్రోక్ అనేది వస్తుంది. సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? సో 6 లక్షణాలు ఉంటాయి. పేషెంట్ ఒకవేళ బ్యాలెన్స్ తప్పుతుందనన్నా, కళ్ళు తిరుగుతున్నాయి అన్నగాన, లేకపోతే చూపు సరిగ్గా కనిపించట్లేదు, రెండు కనిపిస్తున్నాయన్నా, లేకపోతే ఫేస్ మూతి వంకరిపోవడం, ఒక సైడ్ మూతి వంకరిపోతుంది అండ్ కళ్ళు సరిగ్గా మూసుకోలేవు, కంట్లో నుంచి నీళ్ళు అనేది కారుతుంది. అలానే మాట తొత్తిరిపోవడము, లేకపోతే చెయ్యి వీక్నెస్, సో ఒక చెయ్యి కదలకపోవడము ఆర్ మొద్దుబారినట్టు అవుతుంది, లేదా ఒక పార్ట్ ఆఫ్ ద బాడీ మొత్తం స్పర్శ డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఏదైనా ఎక్కువ పెయిన్ రావడం ఆర్ మొద్దుబారడం అనేది వస్తుంది. సో ఈ లక్షణాలు వచ్చినప్పుడు మీరు ఇమీడియట్లీ డిలే చేయకుండా నియరెస్ట్ న్యూరాలజిస్ట్ని ఇమీడియట్లీ కాంటాక్ట్ చేయాలి. మా దగ్గర ఒక స్ట్రోక్ యూనిట్ అండ్ స్ట్రోక్ ప్రోటోకాల్ అనేది ఉంటుంది. మీకు ఈ లక్షణాలు వచ్చినప్పుడు మొదటి 3-4.5 గంటల లోపల వస్తే ఇమ్మీడియట్లీ థ్రాంబోలైటిక్ ఏజెంట్ ఆర్ క్లాట్ బస్టింగ్ ఏజెంట్ అనే ఇంజెక్షన్ ఇచ్చి క్లాట్ అనేది కరిగించేస్తాం. అప్పుడు ఏదైతే బ్రెయిన్లో కణాలు చనిపోతున్నాయో అది చనిపోకుండా కాపాడగలుగుతాం. ఎందుకంటే క్లాట్ బర్స్ట్ చేసేయంగానే బ్లడ్ సప్లై స్టార్ట్ అయిపోయి చనిపోతున్న కణాలు చనిపోకుండా కాపాడగలుగుతాయి. సో మీరు ఎప్పుడైనా ఈ పక్షవాతం లక్షణాలు మీరు ఫేస్ చేసినా, మీకు తెలిసిన వాళ్ళకి వచ్చినా, వితౌట్ ఎనీ డిలే ఇమ్మీడియట్లీ మీ నియరెస్ట్ న్యూరాలజిస్ట్ అండ్ స్ట్రోక్ సెంటర్ని సంప్రదించాలి. థ్యాంక్ యూ.